ఏపీ టుడే న్యూస్. అక్రమ మైనింగ్ పై మాజీ మినిస్టర్ బండారు ఆగ్రహం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సర్వే నంబర్ 11లో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తవ్వుతున్న గ్రావెల్ పై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏపీఐఏసీలో ఉన్నటువంటి సర్వే నంబర్ 11లో ఉన్న కొండను ఆదివారం నాడు పగలు ప్రొక్లైన్తో గ్రావెల్ తవ్వుతున్న సమయంలో స్థానిక నాయకులు వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. వాటిపై కేసు నమోదు చేసి మైన్స్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తామన్నారు. దీనిపై సోమవారం బండారు సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ దొంగలు ఎక్కువైపోయారన్నారు. ఇది వరకు రాత్రులు తవ్వుకునేవారు, ఇప్పుడు పగలు కూడా తవ్వుకుపోతున్నారు అంటే వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు? వైసీపీ అంట చూసుకొని గ్రావెల్ మాఫియా ఎక్కువైపోతుందని ఆరోపించారు. వెంటనే కలెక్టర్, ఎస్పీ దీనిపై స్పందించి వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాకి దిగుతామని హెచ్చరించారు. ఇది అంతా ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ త్రినాథ్ కనుసన్నల్లో జరుగుతుందని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మండిపడ్డారు. ఆపడం కాదు, థ్యాంక్ఫుల్ టు ది పోలీస్. నేను పోలీసుని కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు చేశారు. అంచేత నేను ఈ జడ్డాము ఏమో పూర్తి దోచుకోవడం వచ్చినట్టుంది. జడ్డాము వాళ్ళు వీళ్ళు చేయలు కలిపి, ఎమ్మెల్యేతో చేయలు కలిపి పోస్టింగ్ కోసం వచ్చినట్టుంది. జడ్డా నాకు తెలియదు, కానీ తక్షణమే జడ్డాము సస్పెండ్ చేయమని నేను డిమాండ్ చేస్తాను కలెక్టర్ గారిని. మంచి కలెక్టర్ గారు సార్, 2 మైనింగ్ వాళ్ళు మేము మా సంబంధం అంటున్నారట, అంటే వాళ్ళు ఓడేస్తారన్నమాట. ఏ పైసలు ఇచ్చేసాను అంటాడు, అబ్బసం మల్లు దారిపోసినట్టు. అంచేత నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, జాయింట్ కలెక్టర్ గారిని. అది తక్షణమే సార్, మీరు ముందు ఆ జడ్డాను సస్పెండ్ చేయండి ప్లీజ్. ఇలాంటి అవినీతి అధికారులు ఉంటే వ్యవస్థకే నాశనం అవుతుంది. ఇండస్ట్రియల్ పాలసీ అంటే చాలా మంచిది. ఎన్నో పారిశ్రామికవేత్తలు మనం గౌరవించాల్సిన ఆ జడ్డాం పోస్టు ఇలా దిగజారిపోయిన జడ్డామని సస్పెండ్ చేస్తూ, ముందు ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేశారో, ఏ అనుమతులు లేకుండా, ఏ పర్మిట్లు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా, కనీసం రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారో వీళ్ళని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి ఆ వెహికల్ సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి. ఎవరైతే ఏదో కన్స్ట్రక్షన్ పేరు ఉందో చూసేంత మీద, పైగా లారీ మీద గవర్నమెంట్ డ్యూటీ అంట, ఇంకా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటండి. ఎంత భయంకరమైన దొంగతనం! గవర్నమెంట్ బోర్డులు పెట్టుకొని గంజా వ్యాపారాలు చేస్తారు, వీళ్ళు దొంగ ఇసుక అమ్ముతారు, మైనింగ్ అమ్ముతారు. అంటే గవర్నమెంట్ వీళ్ళ పేరు చెప్పేసుకొని దొంగ వ్యాపారాలకి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి, ఇదే నేను చేసిన ముఖ్యమంత్రి. ఒక నెల రోజులు ముఖ్యమంత్రి నువ్వు, నెల తర్వాత నీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైపోయి ఉంటుంది. అని ఎప్పుడైతే దోపిడి ఆపోయా జగన్మోహన్ రెడ్డి, మీ ఎమ్మెల్యే దోపిడి ఆపోయా, ఆపి ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ముందు దోపిడీ ఆపు. బదిలీ చేసేది దొంగతనాలు పోద్దాం అనుకుంటున్నావా? దొంగతనం మరిచిపోతారు అనుకుంటున్నారు జనం. అని మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే జడ్డామను సస్పెండ్ చేయాలి. ఆ 2 ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇలాంటి హై టెన్షన్ 33 kV లైన్ల కింద అప్పుడే వైర్లు తెగిపోయే పరిస్థితి వస్తే, ఏదైనా పోల్ పడిపోతే ఎక్కడైనా దానికి బాధ్యులు ఎవరు? అంచేత దీని మీద ఎంక్వైరీ చేసి ఆ జడ్డంతో పాటు ఇంకెవరెవరున్నారో బాధ్యులు నాకు తెలీదు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పంటాను, ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రజలకే. నేను పొరపాటుని ప్రోత్సహించాను, మా వాడిని డబ్బులు చేసుకోమని నాకు కొంత వాటా ఇమ్మన్నాను. ఇవన్నీ ఆపేవయ్యా అదీప్ రాజు. 1 month అయింది ఎలక్షను, నేను ఫోన్లో ఆపేసేవాడు నువ్వు ప్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటే. ఎందుకు ఆపేసావు? నీకు భయం ఏంటి? విలేకరుల మధ్యాహ్నం నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, చెక్ చేసుకో. ఎందుకు వచ్చింది అంటే నీకు తెలుసు అనమాట. అందుచేత ఇది ఎట్టి బస్సులో విడిచిపెట్టేది లేదు. యాక్షన్ కానీ లేకపోతే మేము ఏపీఐసీని ఇక్కడ ఫార్మా రామ్కి లేదా అన్నింటి మీద కూడా ఏపీఐసీ ఆఫీస్ ముట్టడిస్తాం. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద. నేను చెప్పిన 2 చర్యలు తీసుకుంటాను ఆశిస్తున్నాం. తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం.